Hello everyone, I welcome you all for today's video. In this video we are going to learn the system of linear inequations. For that we need to know what is linear inequation in two variables. So a linear inequation in two variables can be put in the form ax plus by less than c or ax plus by greater than c or ax plus by less than or equal to c or ax plus by greater than or equal to c. ఈ ఫోర్ ఫార్మ్స్లో లేకపోతే ఈ ఫోర్ ఫార్ములు ఏ ఫార్ములో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అయినా కూడా మనం ఏమంటామంటే లీనియర్ ఇన్ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని అంటాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఇచ్చే ఇన్ఈక్వేషన్ ఫస్ట్ ఫామ్లో అయినా ఉండొచ్చు, లేదా సెకండ్ ఫామ్లో అయినా ఉండొచ్చు, లేదా థర్డ్ ఫామ్లో అయినా ఉండొచ్చు, లేదా ఫోర్త్ ఫామ్లో అయినా ఉంటే అటువంటి ఇన్ఈక్వేషన్ మనం ఏమంటామంటే లీనియర్ ఇన్ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటయ్యా, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. కాబట్టి దిస్ ఈజ్ లీనియర్ ఇన్ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఓకే, హియర్ ది కాన్స్టెంట్స్ a, b, c are these constants are real numbers. Real numbers. And one condition is there, a and b both are non-zero. ఒకవేళ అవి జీరోస్ అయిపోయినాయి అనుకోండి, సో there is no two variables. Okay, so this is about linear inequation in two variables. Coming to solution set of linear inequations in two variables. So how we are going to solve the given linear inequation in two variables by using this process. So what is the solution set for linear inequation in two variables is the section of coordinate plane. The section of coordinate plane అంటే మనకి ఇచ్చిన కోఆర్డినేట్ ప్లేన్ అంటే xy కోఆర్డినేట్ ప్లేన్ కదా, ఇక్కడ xy వేరియబుల్స్ అనుకుంటున్నా. xy అనేది కోఆర్డినేట్ ప్లేన్, xy కోఆర్డినేట్ ప్లేన్లో ఆ కోఆర్డినేట్ ప్లేన్ని సెక్షన్ చేయటం, ఆ కోఆర్డినేట్ ప్లేన్ని కట్ చేసే ప్రాసెసే సొల్యూషన్ సెట్ అని అంటాం. ఓకే, సో ఆ సొల్యూషన్ సెట్ కనుక్కోవడం కోసం ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది 5 పాయింట్స్ హియర్? ఫస్ట్ పాయింట్ ఈజ్ ది బౌండరీ ఫర్ దిస్ సెక్షన్ ఈజ్ ఫౌండ్ బై రీప్లేసింగ్ ది ఇన్ఈక్వాలిటీ సింబల్ విత్ an equal sign and graphing the result equation. This is the first point. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాయి అంటే మనకిచ్చిన ఇన్ఈక్వేషన్ ఏదైనా కానివ్వండి, లీనియర్ ఇన్ఈక్వేషన్ ఏ ఫామ్లో ఇచ్చినా, లెస్ దాన్లో ఇచ్చినా, గ్రేటర్ దాన్లో ఇచ్చినా, లెస్ దాన్ ఈక్వల్ ఇచ్చినా, గ్రేటర్ దాన్ ఈక్వల్ ఇచ్చినా, మనము దాన్ని గ్రాఫ్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రాసెస్ ఏం చెప్తున్నాడు చూడమ్మా, ఆ ఇన్ఈక్వాలిటీ సింబల్ని తీసివేసి ఈక్వల్ సింబల్ని తీసుకోవాలి అని చెప్తున్నాడు. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన ఇన్ఈక్వేషన్ x plus y less than or equal to 4. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఈ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, దీన్ని గ్రాఫ్ చేసుకోవడం కోసం, ఈ ఇచ్చిన లీనియర్ ఇన్ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ని గ్రాఫ్ చేసుకోవడం కోసం ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, ఏ ఇన్ఈక్వాలిటీ సింబల్ ఉన్నా ఆ ఇన్ఈక్వాలిటీ సింబల్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, the boundary is included in the solution set if the inequality symbol is greater than or equal to or less than or equal to. సో మనకి ఇచ్చిన ఇన్ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ఇంతకు ముందు ఫస్ట్ పాయింట్లో చూసాం కదా, x plus y less than or equal to 4. కాబట్టి ఈ ఇన్ఈక్వేషన్లో లెస్ దాన్ ఈక్వల్ టు సింబల్ ఉందా లేకపోతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సింబల్ ఉన్నా ఆ బౌండరీ అనేది సొల్యూషన్ సెట్లో ఇంక్లూడ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఆ బౌండరీని
ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారో ఆ పాయింట్లను ఉంచుండమా. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సాలిడ్ లైన్. సాలిడ్ లైన్ అంటే మనం గ్రాఫ్ తీసుకున్న తర్వాత మనం దేంతో జాయిన్ చేస్తామంటే ఒక నాన్ కటింగ్ లైన్ అంటే సాలిడ్ లైన్. ఓకే, దట్ ఈస్ ది బౌండరీ ఇంక్లూడెడ్ ఇన్ ది సొల్యూషన్ సెట్. సో ఈ బౌండరీ లైన్ ఈ సొల్యూషన్ సెట్లో ఇంక్లూడ్ అయిందని చెప్పడం కోసం మనం దేన్ని ఉపయోగిస్తున్నామని చెప్తున్నాడమ్మా, ఒక సాలిడ్ లైన్ అంటే ఒక లైన్ యూజ్ చేస్తున్నాం. అది ఎప్పుడు బౌండరీ లైన్ ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది, మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏ ఫామ్లో ఏ ఇన్ఈక్వాలిటీ సింబల్ ఉండాలి, లెస్ దాన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ ఉంటే చాలు. థర్డ్ పాయింట్ ఏంటో చెప్తుందో చూడండి. కమింగ్ టు థర్డ్ పాయింట్, ది బౌండరీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది సొల్యూషన్ సెట్. ఆ బౌండరీ లైన్ ఎప్పుడు ఇంక్లూడ్ కాదన్నాడంటే ఇఫ్ ది ఇన్ఈక్వాలిటీ సింబల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. ఒకవేళ మనకి ఇచ్చిన ఇన్ఈక్వేషన్ సపోజ్ x+y <4 ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సింబల్ ఏముంది, లెస్ దాన్ కానీ లేకపోతే గ్రేటర్ దాన్ కానీ. ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, లెస్ దాన్ ఉన్నప్పుడు దీంతో గీసే మన గ్రాఫ్ అనేది బౌండరీ లైన్ అనేది ఈ సొల్యూషన్ సెట్లో ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఓన్లీ లెస్ దాన్ సింబల్ ఉంటే ఆ సొల్యూషన్ సెట్లో ఇంక్లూడ్ కాదు అన్నాడు. మరి ఆ బౌండరీని ఈ గ్రాఫ్ని అంటే బౌండరీ అంటే గ్రాఫ్ అనమాట, ఈ గ్రాఫ్ని గీసుకోవడానికి మనం ఇటువంటి సందర్భంలో దేన్ని ఉపయోగిస్తామంటే ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బ్రోకెన్ లైన్. బ్రోకెన్ లైన్ అంటే ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందంటే దిస్ ఈజ్ బ్రోకెన్ లైన్. సాలిడ్ లైన్ అంటే ఎట్లా ఉంటుందమ్మా, కంటిన్యూషన్, దెర్ ఈజ్ నో కటింగ్స్. బట్ బ్రోకెన్ లైన్ అంటే, సో బ్రోకెన్ లైన్ ఎప్పుడు ఉపయోగిస్తాం, సాలిడ్ లైన్ ఎప్పుడు ఉపయోగిస్తాం. సాలిడ్ లైన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇచ్చిన ఈక్వాలిటీలో లెస్ దాన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ ఉంటే సాలిడ్ లైన్. ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్లో ఓన్లీ లెస్ దాన్ కానీ ఆర్ గ్రేటర్ దాన్ కానీ ఉంటే అది బ్రోకెన్ లైన్. బ్రోకెన్ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ది సొల్యూషన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అండ్ సాలిడ్ లైన్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ది సొల్యూషన్ ఈజ్ ఇంక్లూడెడ్. ఓకే, boundary is included. Sorry, here boundary is included in the solution set. Here boundary is not included in the solution set. Now coming to the fourth point, the boundary separates the coordinate plane into two regions. So మనకి ఇచ్చిన ఇది కోఆర్డినేట్ ప్లేన్ అనుకుంటుమా, అంటే XY ప్లేన్. ఈ XY ప్లేన్లో సపోజ్ మనం ఇక్కడ బౌండరీ లైను ఈ విధంగా ఉందనుకుందాం. దిస్ ఈజ్ గివెన్ గ్రాఫ్ బౌండరీ లైన్. మరి ఈ బౌండరీ లైను ఈ కోఆర్డినేట్ ప్లేన్ని 2 రీజియన్స్గా కట్ చేస్తుంది కదా. సో 2 రీజియన్స్ అంటే ఒకటేమో రీజియన్ అబౌవ్ ది బౌండరీ. సో ఇది బౌండరీ అమ్మా, ఈ బౌండరీకి ఇటువైపు ఉన్న ఇది మొత్తం కూడా ఒక రీజియన్. అండ్ ఇదే బౌండరీకి వేరే వైపు ఉన్నది మొత్తం కూడా, అంటే దానికి కింద వైపు ఉన్నది మొత్తం కూడా ఇంకొక రీజియన్. సో ఈ బౌండరీ లైన్ కోఆర్డినేట్ ప్లేన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తుంది, 2 రీజియన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, చూజ్ ఎనీ పాయింట్ దట్ ఈస్ నాట్ ఆన్ ది బౌండరీ, then substitute in the given inequation to find the correct region. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏ పాయింట్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఏదై ఉండాలి, బౌండరీ మీద ఏ పాయింట్ అయి ఉండకూడదు. బౌండరీ మీద ఉన్న పాయింట్ కాకుండా ఇక ఏ పాయింట్ అయినా కూడా, సో బౌండరీ లైన్కి బిలో ఉన్న పాయింట్ అయినా లేకపోతే బౌండరీ లైన్కి ఎబో ఉన్న పాయింట్లో ఏ పాయింట్ అయినా మనం ఒకటి చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకోండి. అది ఏ విధంగా ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే టు ఫైండ్ ది కరెక్ట్ రీజియన్ సొల్యూషన్, ఆ కరెక్ట్ రీజియన్ కనుక్కోవడం కోసం. దీనిలో 2 కేసెస్ ఎరేజ్ అవుతాయి. ఏంటి అంటే ఇఫ్ ది పాయింట్ వీ హ్యావ్ చూజన్ satisfies the inequation, then it is a member of the solution set and we can assume that all points on the same side of the boundary are also in solution set. ఒకవేళ మనం గీసుకున్న గ్రాఫ్లో సపోజ్ ఇక్కడ గ్రాఫ్ అనుకోండి, ఇది బౌండరీ కదా, గ్రాఫ్ మీన్స్ బౌండరీ. ఈ బౌండరీకి సపోజ్ దానికి బిలో ఉన్న పాయింట్స్ ఏదో ఒక పాయింట్, ఇక్కడ పాయింట్ ఒకటి తీసుకున్నాం అనుకుంటున్నా.
సపోజ్ ఏం తీసుకుంటామంటే 2,3 అనే పాయింట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆల్రెడీ x ప్లస్ వై లెస్ దాన్ ఈక్వల్ టు 4 కదా. సో ఈ పాయింట్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ 2,3 అనే కాదు, ఇంకా మీరు ఏ పాయింట్ అని తీసుకోవచ్చు. 2,3ని 2 ప్లేస్లో x ప్లేస్లో 2, y ప్లేస్లో 3 కదా. సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 4. 2 + 3 లెస్ దాన్ ఈక్వల్ టు 4 అంటే 5 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేసినట్ట సాటిస్ఫై చేయనట్ట? 5 ఈజ్ నాట్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయలేదు. ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం తీసుకున్న పాయింట్ అనేది ఆ సొల్యూషన్ సెట్లో ఉండదు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ ఉండకపోతే చాలు, దానికి ఆ రీజియన్లో ఉన్న ఏ పాయింట్ అయినా కూడా ఆ ఇన్ఈక్వేషన్ని సాటిస్ఫై చేయదు. సాటిస్ఫై చేయట్లేదంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్స్, దట్ గివెన్ రీజియన్ ఈజ్ నాట్ ఏ అవర్ టేకెన్ పాయింట్, అవర్ టేకెన్ పాయింట్ అండ్ ది రీజియన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ సెట్. మరి అప్పుడు ఇన్ఈక్వేషన్ సాటిస్ఫై చేయలేదంటే మరి ఆ రీజియన్ ఎటువైపు ఉంటుంది? దానికి ఆపోజిట్ సైడ్ ఉంటుందని మీనింగ్. అదే పాయింట్ బీలో చెప్తున్నాడు చూడమ్మా. If the point we have chosen do not satisfy the given inequation, then the solution set lies on the other side of the boundary. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసిన దానిలో ఇటువైపు ఉన్న 2,3 అనే పాయింట్ మనం తీసుకున్నాం కదా. 2,3 అనే పాయింట్ని మనకి ఇచ్చిన ఇన్ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కాలేదు. సాటిస్ఫై కాలేదంటే మరి ఆ సాటిస్ఫై చేసే పాయింట్ ఇటువైపు ఉంటుందంట, ఆన్ అదర్ సైడ్. సో ఒకవైపు ఉన్న పాయింట్ మనం తీసుకున్నాం, ఆ పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై కాలేదు కాబట్టి సాటిస్ఫై అయ్యే పాయింట్ ఎటువైపు ఉంటుందంటే దానికి ఆపోజిట్ రీజియన్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకవేళ సాటిస్ఫై అయిందనుకోండమ్మా అదే సొల్యూషన్ సెట్ అవుతుందని, అది ఏ అనే పాయింట్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ హౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వేషన్స్ by using graph. Thank you very much for watching this video. Thank you.